ఫ్రెండ్స్ సాధారణంగా సినిమాలో మల్టీ స్టారర్స్ ఉంటాయి. అంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, నాగార్జున, చిరంజీవి, చిరంజీవి వెంకటేష్ ఇలా కలిసి నటిస్తే అబ్బా! భలే అనిపిస్తూ ఉంటుంది. కానీ బుల్లితెర మీద మల్టీ స్టారర్ సీరియల్ వస్తే అబ్బా! అసలు అది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆ కోరిక త్వరలోనే బుల్లితెర ప్రేక్షకులకు నిజం కాబోతుంది. అదేంటి అనుకుంటున్నారా? అదే అసలైన విషయం. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే 'బిగ్ బాస్' సీజన్ 8 తర్వాత నిఖిల్ విన్నర్‌గా వచ్చిన తర్వాత తను 'చిన్ని' సీరియల్‌లో ఒక గెస్ట్ పాత్ర చేశాడు. అంటే తన పాత్ర కేవలం ఒక 3 మంత్స్‌కి మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత తన క్యారెక్టర్ పూర్తయిపోయింది. ఇక యాక్చువల్లీ ఆ సీరియల్‌లో తను నటించడానికి కారణం కూడా వేరే. ఏంటంటే కావ్యకి కొంచెం దగ్గరవుదామని తన ఆఖరి ప్రయత్నం చేశాడు. అది కాస్త విఫలమైంది. ఓకే. కానీ ఆ సీరియల్ ద్వారా తనకి మంచి పేరొచ్చింది. అయితే ఇక నిఖిల్ 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన తర్వాత తను ఖచ్చితంగా సీరియల్స్ చేస్తానన్న విషయాన్నయితే చెప్పాడు. కానీ సీరియల్స్ కన్నా ముందు కొన్ని ట్రయల్స్ అయితే వేసుకుంటాను నేనని చెప్పాడు. ఇప్పటికే తను వెబ్ సీరీస్‌లో వాటిలో కూడా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఇప్పుడు 'కార్తీక దీపం' సీరియల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనమాట నిఖిల్. మీకిది చాలా షాకింగ్‌గా అనిపించొచ్చు. కానీ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇక 'కార్తీక్ దీపంలో' కార్తీక్ జ్యోత్స్న కోసం ఒక అబ్బాయిని తీసుకొస్తున్నాడు. ఆ అబ్బాయి ఎవరో కాదండి మన నిఖిలే. ఎందుకనంటే ఇప్పుడు జ్యోత్స్న గురించిన నిజం అటు దీపక్‌కి, అలాగే కార్తీక్‌కి తెలిసిపోయింది. ఆ విషయం వీళ్ళకి తెలిసిన విషయం జ్యోత్స్నకు కూడా తెలిసిపోయింది కదా! సో, ఇప్పుడు జ్యోత్స్న ఏం చేయబోతోంది అంటే, ఎలాగైనా సరే వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకొని కార్తీక్‌ని, దీపని ఆడిద్దాం అనుకుంటోంది. కానీ ఆ పప్పులేవి ఉడకవు అన్నట్టుగా కార్తీక్ ఏం చేస్తున్నాడంటే, తన మనిషిని రంగంలోకి దింపుతాడు. ఎప్పుడైతే నిఖిల్ కార్తీక దీపంలోకి ఎంట్రీ ఇస్తాడో, ఇప్పుడు జ్యోత్స్న ఆట కట్టించడానికి, జ్యోత్స్న పని పట్టడానికి ఇంకొకడు రంగంలోకి దిగినట్టే. సో, ఇక దీనికి సంబంధించిన టాక్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాట. మరి త్వరలోనే మనం నిఖిల్‌ని 'కార్తీక దీపం' సీరియల్‌లో అయితే చూడబోతున్నాం. మరి మీకు ఎక్సైటింగ్‌గా ఉందా? నాకైతే సూపర్ ఎక్సైటింగ్‌గా ఉంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.